దారుణాతి దారుణం ఏంటంటే మనకి అమరావతి సెస్ ఒకటి వసూలు చేస్తున్నారు మన దగ్గర. అమరావతి సెస్ ఆస్తి పన్ను వీటితో పాటు అదొకటి అవుతూ ఉంటుంది. ఇది వాహనాల కొనుగోలుకి వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు కొత్తది ఏంటంటే ఏదైతే ఈ కొత్త సెస్ ఏంటంటే రోడ్ల కోసం వేస్తున్నారా లేకపోతే ఇంకోట అన్నటువంటిది పక్కన పెడితే రోడ్ల కోసమనినే ఇప్పుడు కొత్త సెస్ వసూలు చేస్తారట. ఏది కొత్తగా వాహనం కొంటే దాని మీద మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుందన్నమాట. అంటే క్రమంగా ఇప్పుడు దాని మీద ఏమంటారంటే దానికోసం ఆ మాత్రం చెయ్యరా అన్నటువంటిది. దానికి ప్రభుత్వం ఏం వాదిస్తుందంటే అబ్బెబ్బే మేము భారమేం వేయట్లేదు, ఇది అవసరం కోసం అన్నటువంటిది. ఎవడైనా అవసరం కోసమే కదా చేసేది, కానీ దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? క్రమంగా జనం నెత్తిన భారాలు పెరిగిపోతున్నాయి. జనానికి అదేం అర్థం కావట్లేదు. నిశ్శబ్ద భారాలు ఇవి. ఇప్పుడు రేపు టోల్స్ వసూలు చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ మైనింగ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు ప్రభుత్వమే, ఇసుకలో డబ్బులు సంపాదించుకోవచ్చు ప్రభుత్వమే, మద్యంలో డబ్బులు సంపాదించుకోవచ్చు ప్రభుత్వమే. ఇప్పుడు ఈవెన్ మెడికల్ కాలేజీల ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు. తన చేతిలో ఉన్న వనరులన్నింటినీ ఈవెన్ కరెంటు, సోలారు, విండు, పవర్ ప్లాంట్స్ సొంతగా పెట్టుకోవచ్చు. అవేమీ చేయకుండా అవన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు తింటారు. నష్టాల్లో ప్రభుత్వం ఉంటుంది, భారాలు ప్రజలు కట్టుకోవాలి. ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి. రోడ్లు వేయాలన్న సమస్య, లేకపోతే ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్న సమస్య, దానికి కారణం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది భవిష్యత్తు ఆలోచించకపోతే మనం ఇవన్నీ కట్టుకోవడానికి జీవితాలు సరిపోతాయి.